హాయ్ అండి. ఈ వీడియోలో పానీపూరిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలామంది పానీపూరి అంటే లాంగ్ ప్రాసెస్ అని అవాయిడ్ చేస్తుంటారు. కానీ మనం పూరీలు, కర్రీస్ చేసుకుంటాం కదా, అంత సింపుల్గా పానీపూరి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసే పూరీల కన్నా ఇలా పానీపూరి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పానీపూరి ఇష్టం లేని పిల్లలు ఉండరు కదా. సో మనమైతే ఇప్పుడు పానీపూరి ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ సూజీ అయితే తీసుకుంటున్నాను, ఉప్మా రవ్వ. నేను ఇక్కడ 2 గ్లాసుల ఉప్మా రవ్వను అయితే తీసుకున్నాను, సన్నగా ఉన్నది. 2 కప్పుల ఉప్మా రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ గోధుమ పిండి అయితే సరిపోతుంది. 2 గ్లాసుల ఉప్మా రవ్వకి హాఫ్ గ్లాస్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నామంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పావు కప్పే చూపించాను. మళ్ళీ పిండి కొంచెం టైట్గా ఉందని ఇంకో పావు అయితే యాడ్ చేశాను గోధుమ పిండి. గోధుమ పిండి తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడే పూరీలు గట్టిగా ఉంటాయి. మెత్తబడి పూరీలాగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇలా ఉప్మా రవ్వ తీసుకోవడం వల్ల. ఇందులోకి అయితే ముందు కొంచెం చిటికెడు సోడా ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి, మరీ ఎక్కువ సాల్ట్ వేసేసుకోకూడదు. మనం స్టఫ్లో సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకోవాలి పిండిలో. ఇప్పుడైతే తగినంత వాటర్ పోసుకొని బాగా పిండిని మెత్తగా చేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా అయితే పిండిని రెడీ చేసుకోవాలి. రవ్వ కదా, కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకుంటుంది. ఇక్కడైతే నాకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తుంది, అందుకని ఇంకో పావు గ్లాసు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత పూరీలు మంచిగా వస్తాయి. ఇప్పుడైతే పైన కొంచెం వాటర్ చిలకరించి దీన్ని తడిబట్ట వేసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్డ్గా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టుకొని ఇలా నాప్కిన్తో అయితే కవర్ చేస్తున్నాను నేను. నాప్కిన్ అయితే తడిపి నీట్గా పిండుకొని ఇలా పైన వేసుకుంటే పిండి మంచిగా ఒక 1 అవర్ పాటు నానాలి పిండి, అప్పుడు మంచిగా వస్తాయి పూరీలు. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని స్టఫ్ కోసం మనం ఏమేమి చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే వైట్ బఠానీ అండి, 1 గ్లాస్ వైట్ బఠానీ అయితే తీసుకున్నాను నేను. ఈ బఠానీ అయితే ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందు ఉడికించే ముందు ఒక 4 అవర్స్ నానాయంటే మంచిగా బాయిల్ అవుతాయి. అలానే 2 ఆలు అయితే దీంతో పాటు ఉడికిస్తున్నాను. అలానే రుచికి సరిపడా కల్లుప్పునైతే యాడ్ చేశాను. చూసారా, ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. బఠానీ ఆలుకి చక్కగా ఉడికిపోయాయి. మరీ అంత మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. మళ్ళీ మనం పోపేసి దీన్ని ఉడికిస్తాం కదా, అప్పుడు ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించండి. ఆలునైతే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ వాటర్తోనే వీటిని బఠానీని మెత్తగా చేసుకోవాలి. పప్పు గుత్తుంటే దాంతో బాగా మెత్తగా చేయండి. ఈ వాటర్ని అయితే పడేయొద్దు, అలానే ఉంచండి. మళ్ళీ మనం పోపు వేసుకునేటప్పుడు ఈ వాటర్తో పాటు వేసేసుకుందాము. అలానే ఆలుని కూడా పీల్ తీసేసి దాన్ని కూడా మెత్తగా చేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసి మంచి టేస్టీ చాట్ అయితే ప్రిపేర్ చేద్దాం మనం. ఈ చాట్ ప్రిపేర్ చేయడానికి అయితే నేను ఒక చిన్న ఆనియను, అలానే ఒక పచ్చిమిర్చి, చిన్న సైజు టమాటో ఒకటి, చిన్న టమాటోని ఒకటి అయితే కట్ చేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర. ఎక్కువ కారం అయితే యాడ్ చేయట్లేదు. మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 2-3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకును అయితే యాడ్ చేశాను. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్న టమాటా కట్ చేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేశాను. ఈ టమాటా మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఒకటే వేసాను కదా, అందుకని కొంచెం కారం. ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న బఠానీ ఆలు ఉంది కదా, దాన్ని అయితే వాటర్తో పాటు యాడ్ చేశాను. ఈ జస్ట్ 5 మినిట్స్ బాగా బాయిల్ అయ్యాయంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవరు బఠానీకి. లాస్ట్లో
గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీరని అయితే పైన చల్లేసుకోండి. అంతే అండి, మన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పానీపూరిలోకి కాకుండా చాట్ లాగైనా తినేసేయచ్చు. ఇప్పుడైతే పానీపూరికి కావాల్సిన పానీని అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను సగం కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకున్నాను. దీంతోపాటు ఒక పచ్చిమిర్చి, అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు, కొంచెం నిమ్మకాయ సైజు కంటే 2 తక్కువ చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు వాటర్తో సహా ఇక్కడ వేసుకున్నాను. చింతపండు కొంచెం వేసుకోవాలి, లేకపోతే పులుపు ఉంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఓ స్ట్రైనర్ సహాయంతో నీట్గా చేసుకోవాలి. ఇలా జల్లెడ చేసుకున్నామంటే పిప్పంతా పోతుంది. మన పానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు చేసుకోవడమే. ఇక్కడ ఈ పానీలో ఇంకొంచెం కారం తినేవాళ్ళు అయితే ఇంకో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, మన పానీ రెడీ అయిపోయింది. సింపుల్ పానీ. ఇప్పుడు పానీ చాట్ రెడీ అయిపోయింది కదా, ఇంకా పూరీలు చేసేసుకోవడమే. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే చేతికి కొంచెం వాటర్ అద్దుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా ప్రెస్ చేసామంటే మెత్తగా రెడీ అవుతుంది పిండి. నేనైతే ఇక్కడ గ్యాస్ దగ్గరే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడే చేసేస్తున్నాను. ఈ పిండిని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని మళ్ళీ బౌల్లో పెట్టేసి ఆరిపోకుండా క్లాత్ కప్పేయాలి. ఇలా కొంచెం కొంచెం ముద్దలుగా అయితే తీసుకోండి. కొంచెం పిండి పైన చల్లి మనం చపాతీ ఎలా చేస్తామో అలా సన్నగా చేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. తినేటప్పుడు మరి గట్టిగా తగలకుండా ఉంటాయి. వీలైనంత సన్నగా అయితే చపాతీలాగా చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఏదైనా క్యాప్ తోటి ఇలా పానీపూరి షేపులు అయితే అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఓ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. కొన్ని పూరీలు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నామంటే స్పీడ్గా అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఈ మందంలో అయితే చాలా పలచగా అయితే పానీపూరీలు చేసుకోవాలి. ఇలా నేను 2 ప్లేట్స్కి అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుందాము. వీటికైతే ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అయితే వీటి మీద కూడా వేయాలి. పానీపూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది మెయిన్. ముందు నూనె అయితే బాగా కాలవాలి, బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పూరీలు వేయంగానే వదిలేయకూడదు. గెరిటితో లోపలికి నొక్కామంటే వెంటనే మంచిగా పొంగుతాయి, నొక్కలేదంటే పొంగవు. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను, అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇవైతే సెకండ్ టైం వేసిన పూరీలు. వీటినైతే నొక్కాను గెరిటితోటి లోపలికి, అందుకని మంచిగా పొంగాయి. మీరు కూడా మర్చిపోకుండా వేసినామంటే లోపల ఆయిల్లోకి పూరీలు అనేది ప్రెస్ చేయాలి. పొంగిన తర్వాత ఇంకా పూరీలాగా మళ్ళీ మెత్తబడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. పొంగిన వెంటనే తీసేయకూడదు. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసామంటే తీసిన తర్వాత కూడా మెత్తబడిపోకుండా మంచిగా గట్టిగా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా ఎన్ని రోజులున్నా అలానే గట్టిగా ఉంటాయి. ఈ స్టెప్ మాత్రం మర్చిపోకుండా చేయాలి. లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువైనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే తీసారంటే పూరీలాగా మెత్తబడిపోతాయి. మళ్ళీ పూరీలు వేసేటప్పుడు అయితే మళ్ళీ ఫ్లేమ్ అయితే హైలో పెట్టాలి. మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ పూరీలు అయితే వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి. ముందు వేసేటప్పుడేమో హై ఫ్లేము, ఫ్రై చేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈ పూరీలు అయితే ఇంకా 2 days ఉన్నా మెత్తబడిపోవు, ఇలానే ఉన్నాయి. ఇంకా సర్వ్ చేసుకోవడం ఎలానో తెలిసిందే కదా అందరికీ. ఈ పానీపూరి మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోకుండా.